తెలుగుకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. యానంలోని జీవీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పుదుచ్చేరి పీడబ్ల్యూడీ మంత్రి మల్లాడి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్యార్థుల కవాతు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా ప్రతిభ చూపిన వారికి మంత్రి బహుమతులు అందజేశారు. అలాగే స్థానిక రీజెన్సీ పబ్లిక్ హైస్కూల్లో హెచ్ఎం ప్రసాదరావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Sri Rajamani Government National School. Boys continue from Mataguru High School. SKS TVRM Government High School, Kankalapeta. Government Aided High School. This is from private school, Regency Public School, Yanam. The continues from private school, NRCS. Anamamuna Jordan, Mallam Residential Concept School. The next continues from private school, Sri Sai Narayana E-Techno School, from private school. Anamamuna continues. Narayana E-Techno School. And the last but not least, College Yanam. The last but not least, it continues from private high school, Sri Sai Junior College. The men in blue with the blouses. ఆధారిత ఉత్పత్తులు పెంచడం వల్ల నష్టాలు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ప్రతి రైతు తమకున్న భూమిలో సమగ్ర వ్యవసాయ విధానం అవలంబించాలని కోరుతూ